ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో రాఖీ పూర్ణిమ ఏ రోజున వచ్చింది? ఈ సంవత్సరం కూడా పౌర్ణమి రోజున భద్రకరణం వచ్చిందా లేదా? ఏ రోజున ఏ సమయానికి సోదరులకు సోదరీమణులు రక్షాబంధనం చెయ్యాల్సి ఉంటుంది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం 8 ఆగస్టు 2025 శుక్రవారం మధ్యాహ్నం 1:45 నుండి పౌర్ణమి తిథి ప్రారంభమై 9 ఆగస్టు 2025 శనివారం మధ్యాహ్నం 1:31 వరకు పౌర్ణమి తిథి ఉన్నది. రాఖీ పూర్ణిమను నిర్వహించుకోవాల్సిన తేదీ 9 ఆగస్టు 2025 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం శ్రవణ మధ్యాహ్నం 3:31 వరకు ఉన్నది. తదుపరి ధనిష్ట. ఈ రోజున రక్షాబంధనం చేయుటకు శుభ సమయం ఉదయం 7:36 నుండి ఉదయం 9 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 లోపు రక్షాబంధనం చేయవచ్చు. ఒకవేళ ఈ రోజున రక్షాబంధనం చేయుటకు వీలు లేకపోతే కనుక మీరు 8 ఆగస్టు 2025 శుక్రవారం రోజున సాయంత్రం 4:55 నుండి రాత్రి 8:08 లోపు మీరు ఈ రక్షాబంధనాన్ని కట్టించుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం, ఈ 2025 సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున మనకి ఎటువంటి భద్రకరణం లేదు. కాబట్టి మీరు సంతోషంగా ఈ సంవత్సరం ఇందాక చెప్పినటువంటి సమయాలలో మీ సోదరులకు రక్షాబంధనం చేయవచ్చు. రక్షాబంధనం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం: ఏన బంధో బలిరాజా దానవేంద్రో మహాబలః తే నత్వా మభిబధ్నామి రక్షే మాచల మాచల. విన్నారు కదా, 2025 సంవత్సరంలో రాఖీ పూర్ణిమ ఏ రోజున వచ్చింది, రక్షాబంధనం ఏ సమయానికి చేయాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.